ఈ సంఘం కొరకు, పాలాచార్య గారి కుటుంబం కొరకు, తన కుమారుని యొక్క ప్రయాణం కొరకు, తన కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాలు, అలాగే అన్నగారికి ఇచ్చిన సతీమణి అక్కగారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం, ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్య, స్తోత్రం నాయన. సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి, మొదటివాడ కడపటివాడ, నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. నంద్యాల పట్టణంలో ఇలాంటి ప్రార్థన కోడికలు జరిగిస్తూ ఉజ్జీవమును తీసుకొని వస్తున్న మరి జాన్ విజయ్ కుమార్ కుటుంబంలో కూడా ప్రతి నెల మీరు జరిగిస్తున్నటువంటి ప్రార్థన కోడికను బట్టి స్తోత్రములు. 12 గంటల ప్రార్థనను బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు. అలాగే నీ దాసుడు పాలాచార్య గారు ప్రతి నెల 7వ తారీఖునైనా ఈ విధంగా సేవకులను ఇంట చేర్చుకొని ప్రార్థన జరిగిస్తున్నటువంటి విధానాన్ని నిజంగా తండ్రి గొప్ప దేవుడవు నాయనా. మా యొక్క నంద్యాల పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవమును తీసుకుని వస్తున్నందుకు ప్రభా నీకు స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప ఉజ్జీవమును తీసుకుని వస్తున్నందుకు నాయనా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రము నాయనా. ఇంతవరకు దైవ సేవకులు ప్రార్థించారు నైనా, వారికి ఇచ్చిన ఆలోచనను బట్టి, ఆత్మ ప్రేరేపణను బట్టి, వారు ప్రార్థించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రోమా 8:26 ప్రకారమున తండ్రి నీవే మాకు ప్రార్థనలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు ప్రార్థించాలని కూడా మాకు జ్ఞాపకము చేయమని నీ పాదముల దగ్గర వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, నీ దాసుడు పాలాచార్య గారి ద్వారా మీరు ప్రారంభించినటువంటి క్రీస్తు జీవం అనేటువంటి పరిచర్యను, సంఘమును, ప్రార్థన గృహమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. ఈ ప్రార్థన గృహమునిచ్చిన విధానమును బట్టి తండ్రి నీకు వేలాది కోట్లాది స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. స్తోత్రము తండ్రి. అన్య జనుల మధ్యన ఎన్నికలైన వాడని తండ్రి నీ దాసుని అన్య జనుని రక్షించుకొని సాక్షిగా నిలుపుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రమునైనా. నువ్వు మంచి దేవుడవయ్యా, గొప్ప దేవుడవునైనా, కరుణామూర్తివి తండ్రి. ఎక్కడోనైనా రాయి దేవుడని, చెట్టు దేవుడని, పుట్ట దేవుడని, పాము దేవుడని ఆరాధించేటువంటి జ్ఞానములోనికి, సత్యములోనికి, సర్వసత్యములోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి నాయన నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. గొప్ప దేవాని దాసుని పిలుచుకొని ఆయన ద్వారా తన భార్య ప్రేమక్క గారిని ఏర్పాటు చేసుకొని, తన కుమారుని ఏర్పాటు చేసుకొని, తన కోడల్ని ఏర్పాటు చేసుకొని, అయ్యా వారికి నాయన ఇద్దరు నాయన మనవరాల్ని మనవని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం నాయన. అవును తండ్రి, ఒబేదేదేము ఇంటిలో మందస్సం ఉన్నప్పుడు ఒబేదేదేము కుటుంబం ఆశీర్వదించబడింది నాయన. ఈరోజు నీ దాసుని ఇంటిలో ప్రభా నీ వాక్య పరిచర్య, స్తుతి, ఆరాధన, ప్రార్థన ఇక్కడ జరుగుతున్న విధానాలను బట్టి ఇక్కడ నీ మందసమును ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ నీ వాక్యమును ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఇక్కడ నీ స్తుతి, ఆరాధన ఉంచిన విధానమును బట్టి నీకు స్తోత్రములు. ఇక్కడ ప్రార్థన జరుగులాగున మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకు వందనాలు, స్తోత్రములనైనా. ఇలాగే నా తండ్రి ఈ కుటుంబంలోనైనా మరి ఒబేదేదు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినట్లుగా నీ దాసుడు పాలాచార్య కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. ముఖ్యంగా యవనస్తులునైనా కుమారుడు, మరి కోడలు ఇద్దరు కూడా నాయన రాబోయే దినాల్లో
బలమైన సేవా పరిచర్య జరిగించలాగున వారిని పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళను